భార్గవ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు ఓటేస్తే నేను వాటర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాను. గ్రౌండ్లో పేపర్స్ అండ్ స్నాక్ రేపర్స్ లేకుండా చూస్తాను. గ్రౌండ్లోకి అందరినీ గేమ్స్కి ప్రాపర్గా తీసుకొస్తాము. ఎండిఎం దగ్గర ఎండిఎం గురించి అందరికీ అవగాహన కలిగిస్తాము. 6th వాళ్ళకి ఎండిఎం గురించి వివరిస్తాను. అండ్ ఎండిఎం లైన్లో అందరినీ లైన్లో నుంచోబెడతాను. స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా నేను ముందుండి నడిపిస్తాను. ఎవరు గొడవ పడకుండా చూసుకుంటాను. నా గుర్తు నా నెంబర్ 3. క్లాస్ అడుగుతలే గ్రౌండ్ లో చెత్త ఏమన్నా మీరు లోపల అన్ని తరగతుల గదులను శుభ్రంగా చూస్తాను. స్కూల్లో గ్రౌండ్ లోను పేపర్స్ పడేయకుండా చూస్తాను. వాటర్ వేస్ట్ కాకుండా చూస్తాను. బుక్స్ మిడ్ డే మీల్ లో భోజనం సరఫరా ఉండేలా చూస్తాం. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రధానోపాధ్యాయులకు తెలియజేస్తాను. అందరికీ నీటి సరఫరా RO ప్లాంట్ నుంచి తీసుకొస్తాను. నా గుర్తు 5. నాకు ఓటేసి గెలిపిస్తాను కోరుకుంటున్నాను. ఓటు వేస్తా ఉన్నారు. అదే పద్ధతి మన స్కూల్లో కూడా చేస్తాం. ఇది మీరు SPL కోసమే కాకుండా బయట ఓటింగ్ ఎలా జరుగుతుందో ఆ ప్రాసెస్ తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడతారు. ఓకే, మీరు శ్రద్ధగా చెప్పినవన్నీ కూడా అనుసరించుకుంటూ వెళ్ళాలి. మీరు ఆ బటన్ నొక్కకుండా పక్కన నొక్కితే ఓటు పడతాం. మీ ఓటు అంతా స్పాయిల్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. బటన్ కరెక్ట్గా అక్కడ ఉంటాయి, ఆ పేరు తిన్నగా నొక్కాలి. నొక్కకుండా వచ్చినా లేకపోతే 2-3 నొక్కినా అవ్వదు అది. ఓకేనా? మరిది మీకు పాస్వెల్ కొట్టారు కాబట్టి పాస్వెల్ అయిన తర్వాత మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఏ క్లాస్కి ఆ క్లాస్ వెళ్ళిపోండి. తర్వాత ఒక్కొక్క క్లాస్ని అక్కడ పంపిస్తారు. మరి మీ దగ్గర నుంచే PO APO అనేది మాకు రావాలి కాబట్టి 9th క్లాస్ నుంచే మేము తీసుకుంటాం. 9th మరి ఎవరైతే స్వచ్ఛందంగా నేను POగా APOగా ఉంటాను అనేవాళ్ళు, మీకు ఓటు ఉంటుంది, లాస్ట్లో ఓటింగ్ కూడా ఉంటుంది. ఆ బాధ్యతలు కూడా తీసుకోవాలి. PO APO గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరుంటారు? ఒక 2. మీకు క్యాండిడేట్ పేరు మీకు ఆల్రెడీ నోటీస్ బోర్డులో పొద్దున పెట్టింది కూడా అందుకే. మీ క్యాండిడేట్ పక్కన నెంబర్ ఉంటుంది, నెంబర్తో సంబంధం లేదు. మీకు అందులో ఫోటో వస్తుంది. 12 మంది క్యాండిడేట్స్ ఉంటారు. మీకు స్క్రీన్ కనుక సరిపోకపోతే పైన కింద 12 నెంబర్లు వస్తాయి. మీరు ఫోన్ స్వైప్ చేస్తారు కదా పైకి, అలా స్వైప్ చేసినప్పుడు మీకు 10 నెంబర్లు కనిపించిన 12 నెంబర్ కింద ఉంటుంది. కాబట్టి మీరే క్యాండిడేట్కి అయితే వేయాలనుకుంటారో ఆ క్యాండిడేట్ని మైండ్లో ఫిక్స్ అయ్యి లోపలికి రండి. అదే సీరియల్లో ఉంటాయి. ప్రాబ్లం ఏం లేదు. మీరు నాకు 12 నెంబర్ కనిపించట్లేదు, 11 నెంబర్ కనిపించట్లేదు, అక్కడే ఉంటాయి అన్ని, కింద పైన ఉంటే సరిగ్గా వెతుక్కోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే పక్కనే ఉంటారు, వాళ్ళని అడగండి. సార్ నాకు తెలియట్లేదు అని అంటే వాళ్ళు సమాధానం చెప్తారు. మీకు హెల్ప్ చేయడానికే ఉన్నారు తప్ప మీ ఓట్లు వాళ్ళు వేయకూడదు. ఒకవేళ పొరపాటున కనుక అక్కడ లోపల ఉండే మనిషి ఎవరైనా సరే మీ ఓటు నొక్కేశారనుకో, అప్పుడు మీరు చెప్పాలి నేను ఓటు వేయలేదు, నా ఓటు వీళ్ళు నొక్కేశారు అని చెప్పాలి. ఒకవేళ మీకంటే ముందే ఎవరైనా మీ ప్లేస్లో సంతకాలు పెట్టారనుకో, అప్పుడు మీరు కూడా అబ్జెక్షన్ పెట్టచ్చు. ఏమని? సార్ నేను ఓటు వేయలేదు, అయినా కానీ ఇక్కడికి వచ్చి ఎవరు సంతకం పెట్టేశారు అంటే నా ఓటు దొంగ ఓటు అయిపోయింది, సో నాకు మళ్ళీ మీరు ఓటు ఇవ్వాలి, ఒక ఓటు క్యాన్సిల్ చేసి అని చెప్పి మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. అది మీకు ఉన్నటువంటి అధికారం, హక్కు. మీకు ఈవీఎం ఇదే మీకు ఈవీఎం ఇదే. చాలా మందికి ఎక్కడి నుంచి కనబడకపోవచ్చు లైటింగ్ లో. ఇందులో మీకు ఎదురుగా ఉన్నటువంటి మనిషికి బటన్ నొక్కితే సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు మీరు నొక్కిన తర్వాత సౌండ్ వచ్చింది, ఓటు అయిపోయినట్టే. ఇక మీరు 4-5 సార్లు నొక్కుతామంటే రాదు అది. అక్కడ బ్యాలెట్ ఇవ్వాలి. బ్యాలెట్ ఇచ్చిన తర్వాతే ఓపెన్ అవుతుంది అది మీకు. అప్పటిదాకా మళ్ళీ రెండోసారి నేను నొక్కేస్తానంటే పడదు, అది వెంటనే రాదు, అసలు ఓపెన్ అవ్వదు. ఇంకొక అక్కడ ఉన్నట్టు అధికారి దాన్ని ఓపెన్ చేసే వరకు మీకు ఓటు పడదు, దొంగడేయడానికి కూడా అవకాశం లేదు. తెలుసుకోవడం గురించి మనకి ఇక్కడ మీకు మాక్ పార్లమెంట్ లాగా, లేకపోతే ఇలాగా ఎమ్మెల్యే లాగా, SPL లాగా ప్రతి వివిధ కేటగిరీలు వేయాలి. కాబట్టి ముందుగా మీకు అవగాహన గురించి SPLగా ముందు ఓటింగ్ నిర్వహిస్తారు. కాబట్టి మనకి ఇంచుమించుగా 12 మంది విద్యార్థులు నించున్నారు. కాబట్టి
ఆ స్కూల్ పబ్లిక్ లీడర్ అంటే మన పాఠశాలకి చాలా గౌరవించాలి. మీరు మమ్మల్ని ఎంత గౌరవించారు వాళ్ళని కూడా విద్యార్థులే, కానీ వాళ్ళందరినీ మీరు గౌరవిస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడ ఉన్న క్రమశిక్షణగా మీరంతా ఉపాధ్యాయులు చేసినా కానీ మీరు పట్టించుకోవట్లేదు. కాబట్టి వాళ్ళకి లక్ష్యాలు ఇప్పటి నుంచే తెలియాలి. కాబట్టి రాజకీయ లక్ష్యాలు ఏం కానీ మన స్కూల్లో లీడర్గా అంటే ఒక నాయకత్వం వహించి పాఠశాలను మంచిగా నడిపించాలని, మీ ఇందులో గెలిచిన వాళ్ళు మంచి సహకారం అందించాలని కోరుకుంటున్నాను ఈ పాఠశాల తరఫున. ఓకే. దాల్ లేట్ అయిపోతుంది.
యోకల్ Direction